శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో
మనకి ప్రధానంగా మనం రెండే తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. మకర రాశి వారికి ధనస్థానంలో అంటే కుంభరాశిలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో మరి ఏదైనా ఒక స్థానంలో రెండు మిత్రగ్రహాలు కలిసినప్పుడు ఆ మంచి ఫలితాన్ని అనేక రెట్లు పెంచడం జరుగుతూ ఉంటుంది. అదే రెండు పాపగ్రహాలు ఒక భావంలో కలిసినప్పుడు ఆ భావ ఫలితాన్ని అనేక రెట్లుగా నష్టపెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా మకర రాశి వారికి ఈ రాహు చాలా కాలంగా అంటే సుమారు ఒక 4-5 నెలలుగా 6 నెలలుగా అక్కడే ఉండడం జరిగింది. దానివల్ల చాలా వరకు కొన్ని చిన్న చిన్న కుటుంబ సమస్యలు, మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. అది జాతకుడు తట్టుకునే స్థాయిలోనే ఉంటుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఎప్పుడైతే రాహు అక్కడ చేరడం కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి సమస్య విపరీతమైనటువంటి టెన్షన్కి గురవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫైనాన్స్ సిస్టమ్ కంప్లీట్గా మారిపోవడం జరుగుతుంటుంది. ఇప్పటిదాకా ఏదో ఒక వ్యవహారానికి నెలకి ఏదో లంసంగా ఒక 50% కట్న పే చేస్తారనుకుందాం. అది ఒకేసారి 200% అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో పిల్లల్ని చదివించడానికి కూడా అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే గతంలో పెద్ద స్థాయిగా ఎక్కువ ఫీజుతో జాయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. వారు పరీక్షలు రాస్తారా రాయనన్నటువంటి సందిగ్ధ ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణంలో పిల్లలు పెద్దవాళ్ళ మీద మనసులో నష్టాన్ని బాధని పెట్టుకుంటూ ఉంటారు. మనసులో చెప్పలేని బాధ వాళ్ళు అనిపిస్తూ ఉంటారు. అంటే దీనివల్ల మీరు కన్నా మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ భార్య ఎక్కువగా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు మీ కుటుంబ విషయాలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో చర్చించుకోవడం, మీ కుటుంబం గురించి ఇతరులు చర్చించుకోవడం, ఈ విధంగా కొద్దిగా మిమ్మల్ని అవమానపరిచే విధంగా, ఇబ్బంది పడే విధంగా ఇతరులు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో సడన్గా మీకు ఆర్థిక పరంగా ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, ఆస్తి పంపకాల వల్ల మీకు రావాల్సినటువంటి భాగం రావడం కానీ, మొత్తం మీద ఒక ధన రూపంలో ఎక్కువ ధనం ఒకేసారి మీకు రావడం జరుగుతుంది. మీ కుటుంబం ఆస్తి అనుకుందాం. దాని వలన కూడా మీరు ఆ ధనాన్ని ఏదో ఒక విషయానికి, ఏదో పిల్లల పెళ్ళికో, పిల్లల చదువుకో, దేనికో ఇల్లు కొనడానికో పెట్టుకుంటారు. గట్టిగానే అనూహ్యంగా మీ కుటుంబ సభ్యులు, మీ అల్లుళ్ళో, పిల్లలో, మగపిల్లలో, ఆడపిల్లలో వాళ్ళకి ఈ డబ్బు అవసరమని ఏదో విధంగా మీ నుంచి ఆ ధనం తీసుకునే విధంగా మిమ్మల్ని ఒత్తిడి చేయడం కానీ, వారి మీద ఒత్తిడి పెట్టడం కానీ, లేదంటే ఈ ఆర్థిక సమస్యలు, ఈ ధనం పంచుకునే విషయంలో కుటుంబం విడిపోయే విధంగా కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోవడం కానీ, మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య ఎక్కువ విభేదాలు కలుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ మిగతా గ్రహాలు కూడా ప్రస్తుతం బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ స్త్రీలు, మగపిల్లలంతా ఇబ్బంది పడుతుంటారు. ఈలోగా మీ కుటుంబ పెద్దలు కలగజేసుకున్న, మీ స్నేహితులు కలగజేసుకున్న వాళ్ళు కూడా ఈ సమస్యను పెద్దగా చర్చించలేకపోతుంటారు, సాల్వ్ చేయలేకపోతుంటారు. అంటే వాళ్ళు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు రవి మీకు అక్కడ అష్టమాధిపతిగా కుటుంబ స్థానంలో రావడం వల్ల మీ తండ్రి గారు కానీ, ఏదన్నా గవర్నమెంట్ అధికారులు కానీ,
ఎవరొచ్చినా సరే అక్కడ రాహు ఉండడం వలన వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నలకి, వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలకి ఎంత పెద్ద మనిషి కూడా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం. ఎవరిని కూడా దూషించకుండా అందరి తరపు మీరే ఉన్నట్టు, అందరి సమస్యలను అర్థం చేసుకొని కొంతకాలం పాటు వెయిట్ చేస్తే ఈ సమస్యలన్నీ నెమ్మది నెమ్మదిగా సాల్వ్ అయిపోవడం జరుగుతూ ఉంటది. అందువలన ప్రధానంగా మీరేమాత్రం టెంప్ట్ అవ్వకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని బయటికెళ్ళిపోమని బెదిరించకుండా కంప్లీట్‌గా మీరు ఏప్రిల్ నెల మొదటి వారం వరకు ఓర్పు వహించండి. ఒకటి ఒకటి అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి చివరికి మీరు అనుకున్నదే అక్కడ జరుగుతుంది. స్వస్తి.